సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ హిట్ కాంబినేషన్ లా ఒక సైన్ వస్తుంది కదా. గా ముచ్చటైతే మీకు ఎరికేనే నాకు ఎరికేనే. ఇక చాలా కాలంకెళ్ళి ఈ సైన్మా కోసం మస్తు ఎయిటింగ్ చేస్తున్నాడు కొరటాల శివ. ఎందుకంటే ఇప్పటికే మహేష్ బాబు మురుగదాస్ డైరెక్షన్ లా మస్తు బిజీ ఉన్నాడు కదా. ఇక మహేష్ బాబు రాగానే సైన్మా స్టార్ట్ చేయాలని చెప్పి ప్రీ ప్లాన్ గా మొత్తం పనులు పూర్తి చేసుకుంటున్నాడు. ఇక మ్యూజిక్ ఏమో దేవిశ్రీ ప్రసాద్ కొడుతున్నాడంట. ఇక స్క్రిప్ట్ ఏమో మొత్తం రెడీ చేసి పెట్టిండంట. ఇక ఈ సైన్మాల హీరోయిన్ ఎవరైతే మంచిగా ఉంటదని మస్తు సోంచాయించిండు. ఇక గంత సోంచాయించినాక కొత్త హీరోయిన్ అయితే మంచిగా ఉంటది అని అనుకున్నాడు. ఇక ఇప్పటికే తెలుగులో ఉన్న హీరోయిన్స్ అందరూ మస్తు బిజీ ఉన్నారు కదా. కొత్త ఫేస్లేమో తెలుగులో లేవు. ఇంకేం చేస్తాడు, బాలీవుడ్ పోయిండు. బాలీవుడ్ పోయి ఒక హీరోయిన్ ని సెలెక్ట్ చేసిండు. ఇక గామె ఎవరో అబ్బాయి మంచి బయోపిక్ అంటారు కదా, గా పిక్ లా చేసింది. MS ధోని సైన్మాల హీరోయిన్ లెక్క చేసింది కదా కైరా అద్వాని. గీమైతే మహేష్ బాబు పక్కన మంచిగా ఉంటదని కొరటాల శివ కనిపించిందంట. ఇక ఆయన అయితే జర డిసైడ్ అయిననే అంటున్నారు, కానీ ఇంకా క్లారిఫికేషన్ గిట్ల ఇయ్యలే. గీ ముచ్చటి ఇట్లుంటే గీ సైన్మాని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరో కాదు, DVV దానయ్య. ఇక ఈ సైన్మాకి భరత్ అనే నేను అన్న టైటిల్ అనుకుంటున్నారంట. ఇక టైటిల్ ఫిక్స్ కావాలి, హీరోయిన్ ఫిక్స్ కావాలి. ఈ రెండు ఫిక్స్ అయినాక మహేష్ బాబు ఫ్రీ అవ్వాలి. ఈ మూడు అయినాక ఈ సైన్మా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక అప్పటి వరకు ఈ సైన్మా మీద ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఎయిట్ చేయాల్సిందే బై.